హాయ్ ఫ్రెండ్స్, సిజు విల్సన్ హీరోగా నటించిన డోస్ సినిమా అమెజాన్ ప్రైమ్లో తెలుగు వెర్షన్ రిలీజ్ అయింది. ఈ సినిమా ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం. ఎంసీహెచ్ అనే హాస్పిటల్లో పేషెంట్లు అనూహ్యంగా చనిపోతూ ఉంటారు. ఆ హాస్పిటల్లో పనిచేస్తున్న ప్రకాష్ అనే డాక్టర్ అరుంధతి అనే డాక్టర్ మీద అనుమానం పడతాడు. అయితే ఆ కేసుని సాల్వ్ చేయడం కోసం వచ్చిన ఓ ఆఫీసర్ వివేక్ ఈ హత్యలు చేసింది ఎవరో కనుక్కుంటాడు. ఆ హత్యలు చేసింది ఎవరో తెలిసిన తర్వాత ఇది మనం సినిమా స్టార్ట్ అయినప్పుడే కనిపెట్టేశామని ఫీల్ అవుతాం మనం, అంటే ప్రేక్షకులం. దర్శకుడు కథను అలా సాగదీశాడు. హీరో క్యారెక్టర్ చుట్టూ వాళ్ళకున్న క్యారెక్టర్లన్నీ ఎందుకు అలా ప్రవర్తిస్తున్నాయి అన్నది మనం ఈజీగా ఊహించవచ్చు. అలాగే ఓ యంగ్ డాక్టర్ ఉంటాడు. పేషెంట్ల కోసం వచ్చిన మనవరాలని వాళ్ళని ట్రాప్ వేసి సైడ్ చేద్దామని ట్రై చేస్తూ ఉంటాడు. ఆడి క్యారెక్టర్ ఒక తలనొప్పి, అదొక అనవసరం సీన్లు. ఇక డాక్టర్ అరుంధతి ఆవిడే డాక్టర్ అయి ఉండి డ్రగ్స్ అయ్యి డోసులు వేసుకొని పడిపోతూ ఉంటుంది. ఆ క్యారెక్టర్ కూడా అంత గొప్పగా అనిపించదు. అది చాలా ఇంపార్టెంట్ క్యారెక్టర్ అన్నట్టు చూపించి సడన్గా సైడ్ అయిపోతుంది. ఇక పాటలు వస్తాయి, ఆ పాటలు ఎందుకు వస్తాయి కూడా అర్థం. ఒక పాట బాగోదు. పోలీస్ ఆఫీసర్ క్యారెక్టర్ బాగుంది. క్లైమాక్స్ని ముగించిన విధానం కొంతలో కొంత సినిమాలో చాలా బెటర్. కాకపోతే అది చాలా లేట్గా చేయడం వల్ల దర్శకుడిని క్షమించలేం. ఫోటోగ్రఫీ నార్మల్గా ఉంటుంది, లొకేషన్స్ ఓకే, సిజు విల్సన్ ప్రకాష్ పాత్రలో ఓకే అనిపిస్తాడు. అరుంధతి చూడడానికి బాగున్నా యాక్టింగ్ అంతగా చేయలేకపోయింది. పోలీస్ ఆఫీసర్ వివేక్ పాత్రలో అశ్విన్ కుమార్ చాలా బాగా చేశాడు. తెలుగు డబ్బింగ్ బాగానే చేశారు. పర్వాలేదు అనిపించే సినిమాని ఒక్కసారి ట్రై చేయొచ్చు. అంటే సూపర్ ఉంది అని నేను చెప్పలేను, ఎందుకంటే ఫస్టే మనకి విలన్ ఎవడో అర్థమైపోద్ది. ఇలాంటి సినిమాలు చాలా చూసిన వాళ్ళకి. ఎడిటింగ్ చాలా చేయాల్సి ఉంది. ఫోటోగ్రఫీ పర్వాలా, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఓకే. సినిమా చూశాక శారిడాన్ ట్యాబ్లెట్లు ఒకటి కాదు 2-3 ఓవర్ డోసులు వేసుకొని పడుకోవాలనిపిస్తుంది. ఈ సినిమాకి నేను ఇచ్చే రేటింగ్ 2/5. మన స్కూల్ బెంచ్ లాగా ఎంత గట్టిగా ఉందోరా. కొట్రా, కొట్టు, పర్లేదు, కొట్టు. అబ్బా చైన్ పెట్టేసింది బాబాయ్. ఆ, నీకు ఏంటి నువ్వు కొడతావా? కమా బిట్ మీ యార్. వద్దు బాబాయ్. వాడిని నేను కొట్టడం లేదమ్మా, వాడినే నన్ను కొట్టమంటున్నాను. ఆ. నువ్వేం కంగారు పడక్కర్లేదు. అడుగుతావేంటి?